అందరికీ నమస్కారం. ఈరోజు ఏఆర్ రెహమాన్ ఎంతగా దిగజారాడంటే నాకు నిజంగా సిగ్గేసింది. ఇతని గురించి ఒకప్పుడు మనం ఎంతో గొప్పగా మాట్లాడుకున్నామని తమ్నైల్లో పెట్టింది మరలా చెప్తున్నాను. ఎందుకంటే కొంతమందికి అర్థం కాక లేనిపోయిన సమస్యలు వస్తున్నాయి. అసలైన వారు కాదు, మతం మారిన వారి వల్లే సమస్యను క్వశ్చన్ మార్క్ పెట్టారు. దాని అర్థం ఏంటంటే అందరు కాదు కొందరు అని. అది ఏ మతమైనా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గల్ఫ్ కంట్రీసే తీసుకుందాం. వారు అంటే ఇస్లాం పుట్టింది అక్కడే కాబట్టి వాళ్ళు మేమే అసలైన ముస్లింలే చెప్తారు. ఆఫ్ కోర్స్ ప్రపంచ దేశాల్లో ఎవరైతే అల్లాహ్ని నమ్ముతారో వాళ్ళు ముస్లిమ్సే. అయితే వీరిలో కొంతమందిని మత మార్పులకు గురి చేస్తారు. అలా ఏఆర్ రెహమాన్ కూడా, దిలీప్ అతని పేరు, అతను నమ్మకం కొద్దీ మతం మారాడు. సరే, అతను దిలీప్గా ఉన్నప్పుడు అవకాశాలు వచ్చాయి. ఏఆర్ రెహమాన్గా మారినప్పుడు బోల్డెన్ అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు అతని వయసు ఎంత? అండ్ అతని తర్వాత వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది? ఒకప్పుడు సాలూరు రాజేశ్వరం, కేవి మహాదేవన్, ఇళయరాజా అద్భుతమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు కదా. ఈరోజు వాళ్ళలో ఇళయరాజా ఉన్నారు. ఇంకా అవకాశాలు ఉన్నాయా? అంతగా లేవే. ఆయన కూడా యువన్ శంకర్ రాజా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన కూడా స్లో అయిపోయాడు. మరి తమన్, దేవి, ఇక భీమ్ సిసిరియో, ఇలా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు అనిరుద్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే అవకాశం అన్నది ఎప్పుడు వచ్చింది? మన దగ్గర టాలెంట్ ఉంటే వచ్చింది. మన దగ్గర టాలెంట్ లేకుండా పాతగా ఉన్నటువంటి టాలెంట్ని ఇంకా రుద్దుతూ ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి? దీన్ని పట్టుకెళ్ళి మతానికి ఆపాదించి నేను మతం మారాను కాబట్టి నాకు అవకాశాలు రావట్లా, మతం రంగు పులుముకుంది ఇప్పుడున్న రాజకీయాల వల్ల, అందుకే నాకు అవకాశాలు రావట్లేదంటే. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వాళ్ళు బై బర్త్ ముస్లిమ్స్. మరి వాళ్ళకి బాగానే అవకాశాలు ఉన్నాయిగా. బాలీవుడ్ని ఇప్పటికే ఏలుతుందంటే వాళ్ళే కదా. మరి వాళ్ళు ఏ రోజైనా సరే మేము ముస్లింలు కాబట్టి మా అవకాశాలు రావట్లేదు, మేము ముస్లింలు కాబట్టి మా సినిమాలు ఆడట్లేదు ఏ రోజున అన్నారా? ఏఆర్ రెహమాన్కి ఇలా అన్నాడు. ఇప్పుడు కంగనా రనౌత్తో వచ్చింది. ఒకప్పుడు నీ గురించి ఎంతో విన్నానయ్యా, నా ఎమర్జెన్సీ మూవీకి సంబంధించి కథ నీకు చెప్పి మ్యూజిక్ డైరెక్టర్గా నీకు ఒప్పిద్దాన్ని అనుకుంటే నువ్వు కనీసం స్టోరీ వినలా. ఈరోజు ఏకంగా మతానికి సంబంధించి చేసి నన్ను చూసి నాకు అవకాశం ఇవ్వట్లేదు అంటున్నావు. నీళ్ళటువంటి ఇంతవరకు నువ్వు చూడలేదు, ఇంత ఘోరం ఉన్న వేటి నువ్వు. టాలెంట్ ఉంటే ఇస్తారు అవకాశం. టాలెంట్ లేకుండా ఏంటి అసలు ఇది? మత రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? సినీ ఇండస్ట్రీలో ఉంటూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? సినిమాలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు ఉంటే నీకు తెలీదా, నాకు తెలీదా? టాలెంట్ ఉంటే అవకాశాలు వస్తాయి. ఈ రకంగా ఏంటి? ఈవెన్ మన దగ్గర కూడా ఇతర మతస్థులు ఎవరైనా సరే, నేను పర్టికులర్ నేను మెన్షన్ చేయను, వాళ్ళు ముందు ఒక మతస్థులు అనుకుందాం, లేదా ఒక ధర్మాన్ని పాటిస్తారు అనుకుందాం, వేరే విధంగా మరి ఎలానో వేరే ధర్మంలోకి వెళ్ళారు, వేరే మతంలోకి వెళ్ళారు. వాళ్ళు కూడా లేనిపోని విధంగా ఇతరులను దూషిస్తూ ఉంటారు. వారి దగ్గర ఏదో సమస్య ఉంటుంది, దానికి ఇతరులను దూషిస్తూ ఉంటారు. తప్పు కదా అది? గుండె మీద చేసుకుని ఒకసారి చెప్పండి. మీ డ్యూటీ మీరు చేస్తే ఇతరులు వచ్చేసి మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? అండ్ మీరు సవ్యంగా ఉంటే మీకు అవకాశం ఇవ్వకుండా ఎవడ ఆపుతాడు? ఏఆర్ రెహమాన్ లాంటి వాడు కూడా ఈరోజు నా అవకాశాలు రావట్లేదు అంటే మతానికి సంబంధించి చూస్తున్నారు నన్ను అంటే ఏమన్నా అర్థం ఉందా? మీరు బాగా గుర్తెచ్చుకోండి, గత కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా, కొద్ది సంవత్సరాలుగా ఏఆర్ రెహమాన్ సంగీతం అన్నప్పుడు ఏదైనా కొత్తదాన్ని వినిపిస్తుందా? ఒకప్పుడు స్లమ్ డాగ్ మిలియనర్లో జై హో అంటూ ఉన్నప్పుడు దేశమంతా కూడా మా రెహమాన్ అన్నారు. ముస్లిం రెహమాన్ ఎవరన్నా అన్నారు? ఏదో సందర్భంలో రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు గుర్తు. జై హో ఆ మ్యూజిక్ అనేది ఏఆర్ రెహమాన్ కాదు, వేరే వాళ్ళు కంపోజ్ చేశారని చెప్పినట్టు గుర్తు. మరి నిజమాపదం ఏఆర్ రెహమాన్కి తెలియాలి. సో అంతిమంగా నేను చెప్పేది ఏంటంటే, సొసైటీలో ఒక నేమ్ అనేది మనకు ఉన్నప్పుడు, సొసైటీలో మనకు ఒక గౌరవం అనేది ఉన్నప్పుడు దానిని కాపాడుకోవాలి. అంతేగాని చిల్లరగా బిహేవ్ చేయకూడదు. ఈరోజు ఏఆర్ రెహమాన్ చిల్లర కన్నా ఇంకా దారుణంగా బిహేవ్ చేశాడు. మతాన్ని చూపి ఇతనికి అవకాశాలు ఇవ్వట్లేదు అంటాడు. ఏంటి బాబు అసలు? ఇతనికి అవకాశం ఇవ్వకుండా ఉండటానికి కారణం ఈయన కాదా? ఈయన టాలెంట్ వచ్చేసి పక్కకు పోవటం కాదా? కొత్త నీరు వచ్చేసి పాత నీరు బయటకు తిడతాం కాదా? ఇప్పుడు ఉన్నటువంటి యువతరం వచ్చేసి అద్భుతమైన మ్యూజిక్ కోరుకుంటాం. అందులో అద్భుతమైన మ్యూజిక్ ఇతను ఇస్తున్నాడా? మొన్న చికిరి పెద్ద సినిమాలో సాంగ్ కూడా వేరే వాటిని తీసుకొచ్చి కొట్టాడని చెప్పేసి ఎంతమంది ట్రోలింగ్ చేశారండి. ఇప్పుడు శంకర్ ఉన్నాడండి డైరెక్టరు, నన్ను మన గేమ్ చేంజర్స్ ఏమైంది? మన భారత 2 ఇచ్చారు ఏమైంది? సో వాళ్ళ పాత్రలు ఉండిపోతున్నారు. అద్భుతమైన క్లాసిక్స్ ఉన్నాయి వాళ్ళ సినిమాలే కాదనట్లా. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ అండి, రోజు అవకాశం ఎలా వచ్చిందండి? బొంబాయి ఎలా వచ్చిందండి? మన పొన్నియిన్ సెల్వన్ ఎలా వచ్చిందండి? ఇలా చెప్పుకుంటూ పోతే ఏఆర్ రెహమాన్కి కూడా అవకాశాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఇస్తున్నారు, కానీ నిలుపలేకపోతున్నాడు. దాంతో మిగతా అవకాశం ఇవ్వలేకపోతున్నారు. వీడికి మెయిన్ ఇంటెన్షన్
ఇప్పటికైనా దిక్కుమలని విధంగా మీ చేతకాంతనాన్ని తీసుకొచ్చి మతానికి, ప్రాంతానికి, కులానికి దయచేసి అంటగట్టకండి. ఏఆర్ రెహమాన్ లాంటి ఒక ఎమినెంట్ పర్సన్, ఒక మ్యాగ్నిఫిషెంట్ పర్సన్ ఈరోజు మతాన్ని చూపి నాకు అవకాశాలు ఇవ్వట్లేదని అన్నాడు చూసారా, చాలా దిగజారిపోయాడు, పడిపోయాడు. నాకు తెలిసి అయితే మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.